యవనస్తులను ఉద్దేశించి దేవుడు బైబిల్లో పలికిన ఎన్నో సందర్భాలు దేవుడు బైబిల్లో రాశాడు. అందులో ఒక సంగతి ఈరోజు మనం ఆలోచించాలి. యవనస్తులు అనగానే ప్రతి వారం మీరు వింటున్నారు, దేవుడికి కావలసిన వారు, దేవుడు కోరుకున్నవారు, తన ఆశలను నెరవేర్చడానికి, దేవుడు కన్న కలలను పండించటానికి ఒక మంచి దశ మానవ జీవితంలో యవన దశ. ఈ యవన దశను ఉద్దేశించి దేవుడు చాలా సందర్భాలు, చాలా మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఇకపోతే సమాజంలో ఉన్న ఒక ముద్ర యవనస్తుల గురించి మనకి తెలిసిందే. సమాజానికి యవనస్తులపైన ఉన్న ముద్ర ఏంటంటే, యవనస్తులు అనగానే కాస్తంత తొందరపాటు కలిగిన వారు, యవనస్తులు అనగానే త్రొట్టిల్లేవారు, తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నవారు. ముఖ్యంగా మీరు సమాజంలో ఆలోచించండి, ఎవరి మీదనా ఒక నేరాన్ని మోపాలనుకున్నప్పుడు అతడు యవ్వనస్తుడైతే సమాజం ఈజీగా నమ్ముతుంది. కారణం, యవ్వన కాలంలో ఉన్నాడు కనుక తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేశాడేమో అని ఖచ్చితంగా యవ్వన కాలంలో ఉండే ఈ యవ్వనస్తులపైన నేరాలు మోపబడే అవకాశాలు ఎక్కువ. నేరాన్ని సమాజం నమ్మే అవకాశాలు ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. ఒక వృద్ధాప్యంలో ఉన్న అతని మీద నేరం అనేది మోపబడితే సమాజం పెద్దగా దాన్ని పట్టించుకోదు. వృద్ధుడండి, వృద్ధాప్యంలో ఉన్నాడండి, అతను తప్పు చేశాడు అంటున్నారు ఏంటి, కాస్త మాట్లాడితే ఏదైనా న్యాయం ఉండాలి అంటారు. అంటే అర్థం ఏంటి? వృద్ధాప్యంలో ఉండే వ్యక్తి తప్పు చేశాడంటే సరిగా పెద్దగా పట్టించుకొని ఈ లోకం ఒక యవ్వన కాలంలో ఉన్న యవ్వనస్తుడి మీద చిన్న మాట రాగానే, చిన్న గీత అనేది పడగానే అందరూ ఈజీగా అది జరిగిందో లేదో తర్వాత అతనుకున్న ఆ యవ్వన కాలాన్ని బట్టి నిజమేనేమో, చేసి ఉండొచ్చేమో, తప్పు చేసుంటాడేమో, నిజంగానే ఆ పాపాన్ని అతను చేసుంటాడేమో అని ఈ యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఎంత నీతిగా, యథార్థంగా, న్యాయంగా ఉన్నా మచ్చపడే అవకాశాలు ఎక్కువగా ఉన్న దశ యవ్వన దశ. ఎప్పుడైతే అతడు పాపంలో పడిపోయాడు అన్న మాట సమాజంలోనికి వస్తుందో అతడిని నీచంగా చూడటం, ఇదంతా కూడా సాతాను ఆ పడిపోయిన వ్యక్తి పైన అల్లే భయంకరమైన ఉచ్చులండి. ఎప్పుడైతే అతడు ఒక పాపానికో, ఒక లోపానికో, ఒక చిన్నపాటి బలహీనతకో గురైపోయాడో అని తెలియగానే సాతాను తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా తనని మనసును గాయపరిచి తద్వారా మనుషులపైన ఈర్ష్య, మనుషులపైన కోపాన్ని పెంచి నెమ్మదిగా దేవుడి నుండి, దేవుడి సన్నిధి నుండి, దేవుడి సంఘం నుండి, దేవుడి యొక్క కార్యక్రమాల నుండి నెమ్మదిగా మన మనసును దూరం చేసే అవకాశం లేకపోలేదు. కనుక ఈ యవ్వన కాలపు ఈ ప్రమాదాన్ని గమనించాడంటే పౌలు గారు ఒక మంచి మాట యవనస్తులను ఉద్దేశించి దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. ఒకసారి మనం ఆ మాట చూడాలి. తీతుకు రాసిన పత్రిక అందరూ దయచేసి చక్కగా మరి బైబిల్ ఓపెన్ చేసి దేవుడు రాయించిన వాక్యంలో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏమంటే తీతుకు పత్రిక రాశాడు పౌలు గారు. మొదటి అధ్యాయంలో
6వ వచనం ఒకసారి చూద్దామండి. క్షమించండి, 2వ అధ్యాయము 6వ వచనం అండి. 2వ అధ్యాయము 6వ వచనం. అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించు అన్నాడు. అక్కడ పౌలు గారు వాడుతున్న లాంగ్వేజ్ మీరు పట్టుకోవాలి. ఏంటి ఆయన వాడుతున్న భాష అంటే, యవ్వన పురుషులను నువ్వేం చేయాలన్నాడు చివరిలో, హెచ్చరించు అంటున్నాడు. చూడండి, హెచ్చరించాలంట. ఏ విషయంలో హెచ్చరించాలి అంటే, స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని అన్నాడు. ఏ విషయంలో గద్దించమంటున్నాడు ఇప్పుడు? బుద్ధి విషయంలో. స్వస్థ బుద్ధి అన్నాడు. మన వాళ్ళకి స్వస్థతలు తెలుసు తప్ప స్వస్థ బుద్ధి గురించి పెద్దగా ఐడియా లేదు. స్వస్థత అనగానే శరీరానికి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు దేన్ని ఏం కోరుకుంటున్నాడు? దేన్ని కోరుకుంటున్నాడు దేవుడు అంటే స్వస్థ బుద్ధి అన్నాడు. అంటే ఏది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి దేవుడు? నీ బుద్ధి ఆరోగ్యంగా ఉండాలి, నీ గుణం ఆరోగ్యంగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి కలిగిన వారై, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి అని నువ్వు యవ్వన పురుషులకి ఏం చేయాలంట? హెచ్చరించు అని ఎందుకంటున్నాడు? హెచ్చరిక ఎందుకు చేయాలి? అసలు హెచ్చరిక అనేది ఎప్పుడు జారీ చేస్తారు చెప్పండి? 1వ ప్రమాద హెచ్చరిక వరదలు వస్తున్నప్పుడు చెప్తారండి. ఇవి వరదలు వస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే బ్రిడ్జిలు ఉంటాయో ఆ బ్రిడ్జిల దగ్గర ఈ ప్రమాదపు హెచ్చరికలు పెడతారు. 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక. ఎప్పుడు చేస్తారు ఈ ప్రమాదపు హెచ్చరికలు అంటే? ప్రమాదం ఉన్న చోట. ఇప్పుడు యవ్వన పురుషులకు ఏ విషయంలో ప్రమాదం ఉంది అంటే బుద్ధి విషయంలో. మనిషి బాగానే ఉంటాడు, శరీరం బాగానే ఉంటుంది, కానీ బుద్ధి పాడయ్యే అవకాశం ఉంది. ఏమండి, దేవుడు ఏ మాట బైబిల్లో రాయించినా అక్కడ ఖచ్చితంగా ఆగి ఆలోచించాల్సిందేనండి. ఖచ్చితంగా ఆగిపోవాలి. అక్కడ ఏం చెబుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే యవ్వన కాలపు పురుషుల యొక్క బుద్ధి పాడైపోయే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని వాళ్ళని ఏం చేయాలంట? హెచ్చరించు, బుద్ధిని కాపాడుకోనమని హెచ్చరించు అన్నాడు. ఈ కిందకి వెళ్ళేసరికండి వాట్ వండర్ఫుల్. అసలు మనం బాగా లోతుకెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైతే మన బుద్ధి బాగోలేదో, ఎప్పుడైతే మన క్యారెక్టర్ బాగోలేదో, మన ప్రవర్తన బాగోలేదో, తద్వారా మనం చేయాలనుకున్న దేవుడి పనులకు అది ఒక పెద్ద ఆటంకంగా మారిపోతుంది అంటున్నాడు. ఆ కిందకి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. 6వ వచనం మీరు చూస్తే, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులకు హెచ్చరించుము, పరపక్షమందుండువాడు అన్నాడు. చూసారా? దేవుడిలో బ్రతుకుతున్న యవ్వనస్తుడికి ఎక్కువగా ఎవరిని ఏర్పాటు చేస్తుందంటే సైతాను శత్రువులను ఏర్పాటు చేస్తుంది. ఎవరయ్యుడు భక్తుడు బోధలేరడురా, మొన్నటిదాకా మనతో ఉన్నాడురా, ఇప్పుడు బైబిల్ పట్టుకుని బయలుదేరాడురా. బాగా వినండి ప్రసంగం. అంటే నువ్వు దేవుడిలో బ్రతుకుతున్నప్పుడు నీకు ఏ పక్షం ఏర్పడుతుందంట? పరపక్షం అన్నాడు. చూసారా? అంటే మనకంటూ తెలియకుండానే ఒక యాంటీ గ్యాంగ్ ఏర్పడిపోద్దండి. మీ జీవితంలో కూడా మీకు అర్థమవుతుంది నేను చెప్పేది కరెక్ట్గా ఆలోచించగలిగితే. మీరు మామూలుగా ఉన్నప్పుడు అందరూ బాగా మాట్లాడతారండి. నేను దేవుడి కొరకు బ్రతకాలని మీరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత, మీరు దేవుడి దగ్గరకు వస్తున్న తర్వాత, మీరు దేవుడు పని చేయాలనుకుంటున్న తర్వాత ఆటోమేటిక్గా ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించిన వారే, మిమ్మల్ని దగ్గరగా చేసిన వారే మీకు తెలియకుండానే వాళ్ళు మీకు ఏమవుతారో తెలుసా? శత్రువులు అవుతారు, విరోధులు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే నచ్చదు, వాళ్ళకి బైబిల్ అంటే నచ్చదు, వాళ్ళకి భక్తి అంటే నచ్చదు,
వాళ్ళకి పరిశుద్ధంగా బ్రతకటం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి దేవుడు పని చేయటం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి అంటే లోకం కావాలి, లోకంలో ఉండే సుఖభోగాలు సంతోషాలు వాళ్ళకి కావాలి. మన కన్నతండ్రి దేవుడు, పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనల్ని ఈ భూమి మీదకి పంపించి పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి అనేక మందికి ఆయన గురించి చెప్పి మనం ఆయన దగ్గరకు వస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మనసు మనకు అర్థమైపోద్దో, అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడి కొరకు నేను బ్రతకాలి, నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు అని ఎప్పుడైతే మనం దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచిస్తున్నామో వెంటనే నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక యాంటీ గ్యాంగ్ అనేది ఏర్పడుతుంది. పరపక్షమందుండువాడు అన్నాడు. అందుకే మీరు కరెక్ట్గా మీ జీవితాన్ని ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ ఫ్రెండ్స్తో మీరు తిరిగినంత కాలం వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. మీ ఫ్రెండ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినంత కాలం వాడు మిమ్మల్ని ఏమండు. వాడు చెబుతున్న ప్రతి దానికి తలొగ్గి వాడు చెప్పిన ప్రతి దానిని నువ్వు జరిగించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. కానీ ఎప్పుడైతే వద్దురా నేను రానురా, ఈరోజు నాకు దేవుడి ప్రార్థన ఉంది, నేను ప్రార్థనకి వెళ్తాను, బైబిల్ క్లాస్ ఉంది, బైబిల్ క్లాస్లో బైబిల్ నేర్చుకోవడానికి వెళతాను, నేను దేవుడి సన్నిధికి వెళ్ళి ఒక పాట పాడాలనుకుంటున్నాను, నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఒక ప్రార్థన చేయాలరా, ఈరోజు సన్నిధి ఉంది, నా సహోదరులు అందరూ వస్తారు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వస్తారు, నా తమ్ముళ్ళు వస్తారు, నేను ఈరోజు గుడికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు నీ హృదయపూర్వకంగా నీలో నుండి పుట్టాలి సుమా. చాలామందికి ఏం జరుగుతుందంటే రండి 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 కాదు, అస్సలు దేవుడికి ఇష్టం లేని జీవితాలండి ఇవి. ఉంది అని తెలియగానే నీకు నువ్వుగా పరిగెట్టుకొని రావాలి. అమ్మో ఈరోజు నేను క్లాస్ ఉందంట, సన్నిధికి వెళ్ళిపోవాలి, అక్కడ కూర్చోవాలి, వాక్యం నేర్చుకోవాలి. ఈ భయం అనేది, వాక్య భయం అనేది అందరికీ ఉండాలి. నేను చూపిస్తాను ఈరోజు ఆ వాక్యాలన్నీ ఇప్పుడు మీకు. పరపక్షం అనేది నీకు ఏర్పడుతుంది. యవనస్తులకే చెప్తున్నాడు, అవకాశం ఇవ్వద్దు వాళ్ళకి. అసలు నువ్వు దేవుడి కొరకు నిలబడినప్పుడు నీకంటూ ఒక యాంటీ గ్యాంగ్ రెడీ అవుతుంది, పరపక్షం. అలాగని వాళ్ళు ద్వేషించమని కాదు దేవుడు చెప్తున్నది అక్కడ. వాళ్లకు నీ జీవితంలో ఎలాంటి తప్పులు దొరకకుండా నీ జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఆ కింద చెప్పేది అదే. మీరు చూడండి తర్వాత మాట మీరు చూస్తే, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. ఇప్పుడు వాడు నోరు ముయ్యాలి అంటే, వాడు సిగ్గుపడాలి అంటే నువ్వు దేంట్లో ఉండాలంట? సత్కార్యముల విషయమై నీకు నీవే మాదిరిగా కనపరుచుకో. ఇంకా ఇక్కడ మీరు బాగా ఆలోచించగలిగితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, వారు పరపక్షమందుండు వారు నీ గూర్చి ఏదైనా మాట్లాడడానికి వాళ్ళకి ఏం రావాలంట? సిగ్గుపడునట్లు అన్నాడు. చూసారా? ఆయన గురించి మాట్లాడాలా, ఆ తమ్ముడు గురించి మాట్లాడాలా, ఆ చెల్లి గురించి మాట్లాడాలా? తప్పండి. ఎప్పుడు దేవుడు తప్ప మరొక ధ్యాస ఉండదండి. ఎప్పుడు దేవుడు పనులు తప్ప మరొక ఆలోచనలు ఉండవండి. ఆయన గురించి ఎందుకంటే మనం మాట్లాడాలి. ఇలాంటి క్యారెక్టర్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి. పరపక్షమందుండువాడు నీ గురించి ఆలోచన చెయ్యాలనుకున్నా కూడా వాడికి ఏమి రావాలి అంటే సిగ్గుపడునట్లు అంటున్నాడు. చూడండి, ఇది ఎప్పుడు కలుగుతుంది అంటున్నాడు. 7వ వచనం, పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై వాళ్లకు నువ్వు మాదిరిగా కనబరుచుకోవాలి. దేవుడి పనిలో ఉండాలి. సత్కార్యం అనగానే ఏంటి? వాక్యానికి సంబంధించిన పనులు, సువార్తకి సంబంధించిన పనులు, సంఘానికి సంబంధించిన పనులు. ఎప్పుడు నువ్వు ఆ పనిలో బిజీగా ఉంటున్నావు అనుకోండి, దేవుడిలో మనల్ని చూసి అందరూ ఏం పడతారో తెలుసండి? సిగ్గుపడతారండి. ఇంకా ఆయన ఎక్కడండి, ఆయన జీవితం ఎక్కడండి, ఆయన ఎప్పుడు దేవుడు అంటాడండి, దేవుడు పనులు అంటాడండి, దేవుడు వాక్యం తప్ప ఆ కుమారుడి నోట, ఆ యవనస్తుడి నోట మరొకటి రాదండి. నువ్వు ఎలా కనబరుచుకోవాలంటే వాళ్ళకి మాదిరి అన్నాడు. చూడండి, మాదిరి అంటే నువ్వే వాళ్ళకి ఏమైపోవాలి? ఒక ఎగ్జాంపుల్ అయిపోవాలి.
వాడు దేవుడిలో బలపడాలనుకున్నప్పుడు దేవుడిని కాదు చూడటం, అంతకంటే ముందుగా దేవుడు కొరకు బ్రతుకుతున్న నిన్ను చూసి వాడు ఇన్స్పైర్ అవ్వాలి, ఆ స్థితికి ఎదగాలి. వాక్యం అండి, దేవుడు పనిలో ఉంటాడండి, ఎప్పుడు దేవుడేనండి అతనికి ధ్యాస. ఏం చెప్పాడండి అంటే, పరపక్షమందుండు వాడు కూడా నీ విషయంలో ఎప్పుడు సిగ్గుపడతాడు అంటే, నువ్వు దేవుడి పనిలో బిజీగా ఉన్నప్పుడు, నువ్వెప్పుడు దేవుడిలో ఉంటున్నప్పుడు. ఏమండి, ఈరోజు యవనస్తులు సోషల్ మీడియా వాడుతున్నారు. యవనస్తులు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు వాళ్ళ స్టేటస్లు ఉంటాయండి. అంటే వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఏమంటే వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటున్నప్పుడు ఏం పెడుతున్నారు చెప్పండి? క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు స్టేటస్ల్లో కూడా ఏమున్నాయి తెలుసా? ఈరోజు సినిమా పాటలు ఉంటాయండి. ఆ హీరో బర్త్డే అనుకోండి, వాడికి వీడి శుభాకాంక్షలు చెప్తూ ఉంటాడు. ఎవరికి? హీరోకి. ఎప్పుడు ఇంట్లో ఉన్న సొంత తల్లికి శుభాకాంక్షలు చెప్పడు, తండ్రికి చెప్పడు, చెల్లికి చెప్పడు, అక్కకి చెప్పడు. ఎవరికి చెప్తాడు శుభాకాంక్షలు? హీరోకి. ఏమండి, వీడు డీపీ పెట్టుకుంటే వాడు ఏమన్నా చూస్తాడండి? ఈ శుభాకాంక్షలు ఏమన్నా వాడు చదువుతాడా? కాదు. అదే ప్లేస్లో నువ్వు ఒక వాక్యం పెట్టుకుంటే నలుగురు ఆ వాక్యాన్ని చూస్తారా లేదండి? చూస్తారా? ఎప్పుడు నువ్వు వాక్యాలే పెడుతున్నావు, ఎప్పుడు నువ్వు దేవుడి మాటలే స్టేటస్గా పెడుతున్నావు, లేదంటే దేవుడికి సంబంధించిన మంచి మంచి ప్రసంగాలు షార్ట్ బిట్లు ఉన్నాయి, అవే పెడుతున్నావు. ఎప్పుడు నీ వాట్సాప్ స్టేటస్ చూసిన వాడికి ఎవరు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? దేవుడు జ్ఞాపకం వస్తాడండి. ఎప్పుడైనా భవిష్యత్తులో నేను ఒక మాట అనాలి అంటే వాడికి ఏమేస్తుంది చెప్పండి? సిగ్గు వస్తుందా రాదా? ఏమైనా వాడు నోటి నుండి ఒక మాట అనగలడా నిన్ను? అమ్మో, ఎప్పుడు వాక్యాలు పెడతాడండి, ఎప్పుడు దేవుడు ఏ పెడతాడండి, అయ్యో ఆయన ఏమనకూడదని నేను. సిగ్గు. ఆదివారం మాత్రం అరటి మొలిచిందని లోకంలోకి సామెత ఉంది. ఆదివారం ఏం మొలిచిందంటే, అలాగ అప్పుడప్పుడు భక్తి పుట్టుకొస్తుంది అనుకోండి. ఎప్పుడు? ఆదివారం రోజు చూడాలండి, అందరు డీపీల్లోనూ ఏముంటుంది తెలుసా? భక్తి పొంగి పొర్లిపోతూ ఉంటుంది. ఏ రోజు? ఆదివారం రోజు. ఏ అయ్యగారు చర్చికి వెళ్తున్నారో అయ్యగారు బ్యానరే, అయ్యగారు మాటలే, అయ్యగారు వాక్యాలే. మిగతా సోమవారం నుంచి శనివారం వరకు అన్నీ జబర్దస్త్ స్కిట్లు, సినిమా పాటలు, ఏమండి ఆ కార్టూన్ జోక్స్. ఇంకా మీరు డెప్త్లోకి వెళ్ళిపోతే నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడబుద్ధి అవుతుంది నాకు. మరికొంతమంది జీవితాలు చూస్తే ఎలా ఉంటాయి అంటే, ప్రేమ, వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం మీద వీళ్ళు తిరిగినవన్నీ కూడా ఫోటోలు పెట్టేస్తాడు. పార్క్ వెళ్ళారనుకోండి, పార్కులో ఒక ఫోటో, హోటల్కి వెళ్ళారనుకోండి, హోటల్లో ఒక ఫోటో. ఎందుకండి ఇవి ఎవరికి ఉపయోగం? మీరిద్దరు తిరిగినట్టుగా సమాజానికి మీరు చూపించుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం? సిగ్గుపడాలి. నీ ప్రవర్తన చూసి పరపక్షమందుండి వాడు నీ విషయంలో సిగ్గుపడేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. ఆ స్థితికి సంబంధించిన బుద్ధి నువ్వు సంపాదించుకో అంటున్నాడు. ఏంటండి నిజంగా? ఒకవేళ ఆ స్థితికి నిన్ను చూసి వాళ్ళు సిగ్గుపడాలి అంటే నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు జరిగించాల్సింది ఏమంటున్నాడు? సత్క్రియలు, సత్క్రియలు, సత్క్రియలు. అంటే ఎప్పుడైనా మీరు దేవుడు బాధ ఆలోచిస్తున్నారా యవనస్తులుగా? దేవుడు బాధ ఆలోచిస్తున్నారండి? అసలు దేవుడి కోరిక ఏంటి చెప్పండి? భూమి మీద ఉన్న మానవులు ఏడాలి దేవుడి కోరిక ఏంటి? వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నారు. ఉన్నారా ఈరోజు మనుషులు? ఉన్నారా? లేరు. మరి ఇప్పుడు వాళ్ళని బాగు చేయాల్సిన బాధ్యత నీ తండ్రి పక్షాన ఎవరిది చెప్పండి? ఎవరిది? నీదే కదా. ఏమంటే మనిషి ఎంతటి పాపాలలో కూరుకుపోయాడో మనుషులు చేస్తున్న పాపాలను ఒక చోట రాయించాడండి. మరి దేవుడు రాయించిన వాక్యాలు చదివేది ఎవరు? దేవుడు రాయించిన వాక్యాలను బట్టి కన్నతండ్రి, పరలోకపు తండ్రి, మీ డాడీ, మీ నాన్న, మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడు బాధపడుతున్నాడు అని ఆ మాటలు సమాజానికి పట్టుకెళ్లాల్సింది ఎవరు చెప్పండి? నువ్వు ఒక సినిమా హీరో పోస్టర్ పెట్టుకొని, నువ్వు కామెడీలు పెట్టుకొని, కుళ్ళు జోకులు పెట్టుకొని, నువ్వు తిరుగుతున్న నీ లవర్ ఫోటోలు పెట్టుకుంటే అసలు దేవుడి గురించి ఎవరు చెప్తారు? ఆ బాధ్యత నీకే కదా దేవుడు అప్పగించాడు.
మనుషులు ఎంతటి దారుణంగా ఉన్నారో, ఎలాంటి పాపాలలో కూరుకుపోయారో పాపాల చిట్టా రాశాడండి ఒక చోట. చూస్తారు ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం, ముందు 22 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మీరు రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను నువ్వు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. నా విశ్రాంతి దినాలను నువ్వు అపవిత్రం చేసేసావు. అంటే నా విశ్రాంతి దినాలు అంటే ఆ రోజు ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం ఇచ్చాడండి. ఆ విశ్రాంతి దినాన్న వాళ్ళు ఎలా ఉండాలని కోరుకున్నాడు? పాత నిబంధన అంతా మనం చూసినప్పుడు విశ్రాంతి దినాన్న ఇశ్రాయేలు ఎలా ఉండాలని కోరుకున్నాడు? మీరు ఏ పని చేయకూడదు అన్నాడు. తర్వాత మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు నా సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా పాటించాలి, ఆ రోజంతా మీరు నాతో గడపాలి అన్నాడు. గడిపారా? ఎవడు ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు, అది వాళ్ళు పాటించలేదు. ఎవడు ఈరోజు మనం కరోనా వచ్చిన తర్వాత కాస్తంత ఈ కూడుకునే ప్రోగ్రాం అనేది లేకపోయినా సంఘంగా కూడుకోండి అని ఎవడి కరోనాకు ముందు ఎన్నిసార్లు చెప్పేవాడి, ఎవరు పట్టించుకుంటారు? ఖాళీ ఉంటే సన్నిధికి వస్తారు. ఇప్పుడు అది కాస్త పోయి ఆన్లైన్కి వచ్చింది, ఆన్లైన్లోనే వాక్యం వినాలి. చాలామందికి ఆశ ఉంటుందండి, ఈ నోటిఫికేషన్ పంపించగానే అమ్మో లైవ్ వస్తుందంట విందామని సెల్ ఫోన్ అలా ఆన్ చేసి పెడతారండి. మరి నమ్ముతారో నమ్మరో, ఒకసారి ప్రీమియర్ లైవ్ వేసాం. ప్రీమియర్ లైవ్ అంటే ఆల్రెడీ నేను మాట్లాడేసి ఉన్నాను దాన్ని ప్రీమియర్ లైవ్ ప్లే చేశారు. ఆ ప్రీమియర్ లైవ్ ప్లే చేసిన తర్వాత రోజు వాళ్ళకి లింకులు పంపిస్తున్నాం, వాక్యం వినండి ఈ టైంలో వాక్యం వస్తుంది అని. అనుకోకుండానండి ఆ కుటుంబం ఎలాగుందో ఒకసారి వెళ్ళి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయడానికి వెళితే కరెక్ట్గానండి అదే 8 గంటలకు మన వాక్యం వస్తుంది, లైవ్ వస్తుంది. అప్పట్లో 7 గంటలకి, క్షమించండి 7 గంటలకు లైవ్ వచ్చేది. ఆ లైవ్ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళు లైవ్ చూడలేదండి. ఆ కుటుంబంలో ఒక ఆవిడ మాత్రం ఎక్కడో మూలని పంపించారు కదా, ఆన్ చేయకపోతే బాగోదు అన్నట్టుగా ఒకటి ఆన్ చేసి పెట్టేసింది అక్కడ పక్కనే. మిగతా వాళ్ళంతా టీవీ ముందు కూర్చున్నారు, టీవీ చూస్తున్నారండి. మాకు అక్కడ బాధాకరం ఏంటంటే మూలని సెల్ ఫోన్లో ఎక్కడో ఒక చోట వాక్యం మోగుతుంది, ఎక్కడేం మోగుతుంది చెప్పండి? టీవీ మోగుతుంది. ఇప్పుడు ఈ రెండాట్లో మైండ్ ఏది వింటుంది చెప్పండి? అది పెద్ద తెర, సౌండ్ ఎక్కువ. ఈ సెల్ ఫోను చిన్న తెర, ఇంత సౌండ్. ఏది ఎక్కుతుంది ఇప్పుడు? ఇలాగుంది ఈరోజు భక్తి జీవితాలు. అంటే ఆ వాక్యం పోనీ ఈ టీవీలాగా పొద్దున్న సాయంత్రం వరకు వాక్యం వస్తుందా? రాదు. ఎంతసేపు వస్తుంది? గంట. ఆ గంట కూడా టీవీ కట్టేసి వాక్యం వినే తీరిక లేని భక్తి జీవితాలండి ఈరోజు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా విశ్రాంతి దినాలను మీరు ఏం చేశారు? పాడు చేశారు. నా వాక్యం వస్తున్నా మీరు వినరు, నా సన్నిధి ఉందన్న రారు. మీరు మీ ఇష్టం అయిపోయింది, మీ జీవితం అయిపోయింది. మీరు వీటన్నిటిని బట్టి, నా మాటను తృణీకరించటాన్ని బట్టి మీరు అందరూ ఏమయ్యారు అంటే పాపులయ్యారు. నా మీద భయం లేదు మీకు, నేనంటే భక్తి లేదు మీకు. ఇకపోతే పాపాల చిట్ట చెప్పుకుంటూ వెళ్తాడండి కిందకి వెళ్ళేసరికి. నా విశ్రాంతి దినమును నువ్వు అపవిత్రపరుచుచున్నావు, కొండెములను చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతాల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. పర్వతాల మీద భోజనం ఏంటి? పార్టీలు. వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? పర్వతం మీదకి. ఎవ్వరు రారు, ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చింది తాగొచ్చు. పర్వతాల మీద పార్టీలు. దేవుడు దేన్ని వదలట్లేదు చూడండి. కొండాలు చెప్తున్నావు, నరహత్య చేసేవాళ్ళు నీ మధ్యలో ఉన్నారు, చంపేవాళ్ళు నీ మధ్యలో ఉన్నారు. ఏమండి విందులు, పార్టీలు, పర్వతాల మీద భోజనాలు అంట. ఇంట్లో చేయకూడదా? ఇంట్లో డిస్టర్బెన్స్ కదా. ఒరే పార్టీ చేసుకుందామా? ఎక్కడ పార్టీ? దూరంగా
వెళ్ళిపోదాంరా ఒక నది పక్కకి, దూరంగా వెళ్ళిపోదాంరా అడవిలోకి, దూరంగా వెళ్ళిపోదాంరా పర్వతం మీదకి. అక్కడ మనం ఏ పాప కార్యక్రమం చేసినా చూడడానికి ఎవడు ఉండడు. ఏంటండి పాపాల చిట్ట ఏంటండి? యవనస్తులారా, ఇవన్నీ మీ జీవితాలలో కొట్టొచ్చినట్టుగా జరుగుతాయి. మిమ్మల్ని ప్రేరేపించట్లేదు పార్టీలకి రమ్మని, మిమ్మల్ని ప్రేరేపించట్లేదు ట్రిప్పులకి రమ్మని. ఏ ట్రిప్పులు? ఏం ట్రిప్పులు అండి? ట్రిప్పులు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ముంబై వెళ్ళిపోదాం, గోవా వెళ్ళిపోదాం. ఎందుకు అంత దూరం వెళ్తున్నావు? ఎంజాయ్. అక్కడ పాపం చేసినా చూడడానికి ఎవడు ఉండడు. ఊర్లో అయితే అందరు చూస్తారు. దూరంగా వెళ్ళిపోదాం, పాపం చేద్దాం, దూరంగా వెళ్ళిపోదాం, పాపం చేద్దాం. ఇది కదండి ఈరోజు ప్రపంచం. ఆ కిందకి చూడండి, మీరు ఏమంటాడో, ఏం మాటలు రాశాడండి. పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. ఎందుకు పర్వతాలకు ఎక్కుతున్నారంటే, ఇదిగో ఈ కామ వికార చేష్టలు మీరు జరిగించుకోవడానికి వెళుతున్నారు, జాగ్రత్త. ఇలాగే కదండి ఈరోజు యవ్వన సమాజం పాడైంది. ఇలాగే కదండి ఈరోజు యవ్వన సమాజం క్రూరంగా తయారైంది. ఏమంటే నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూసాం మనం యూపీలో. ఆ చిన్నారినండి 19 ఏళ్ళు ఏమో అంటున్నారండి వయసు. చిన్నారిని చెరిచి నాలుక కోసి చంపేశారంటే ఎంత క్రూరులు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ కామాన్ని తీర్చుకోవడానికి ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారండి ఈరోజున్న సమాజం. భద్రపరుస్తున్నాడు కదండి. ఎవరి జీవితాలు ఎక్కడ పాడైపోతాయోనని మీరు స్వస్థ బుద్ధితో ఉండండి. మీ బుద్ధి మీ ప్రవర్తన జాగ్రత్త అని ఎన్ని మాటలండి యవనస్తులుగా యవన సమాజాన్ని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవరు చేస్తారు ఈ మానభంగాలు? ఎవరు చేస్తారు ఈ అత్యాచారాలు? యవనస్తులే కదా. జాగ్రత్త. ఆ కిందకి వెళ్ళేసరికి చూడండి ఏమంటారండి, ఎన్ని మాటలండి, భయంకరమండి ఇవన్నీ. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. 10వ వచనం, తమ తండ్రి మానాఛాదమును తీయువారు నీలో ఉన్నారు, అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువారి భార్యను కూడి హేయ క్రియలు చేయును. చూసారా, పొరుగువాడు భార్యను కూడుతున్నారంట. ఈరోజు వార్త చూశారండి, న్యూస్ ఛానల్లో ప్లే చేస్తున్నారు. ఇద్దరు డాక్టర్లు అండి, వాళ్ళిద్దరు, భార్య డాక్టరు, భర్త డాక్టరు. భర్త ఉండగా భార్య డాక్టర్ అండి మరొక పురుషుడితో ఉంది. ఎప్పుడు దొరుకుతాడని కనిపెట్టాడండి వీడు డాక్టరు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పోలీసు వాళ్ళని తీసుకెళ్ళాడు, కెమెరా మీడియా వాళ్ళని తీసుకెళ్ళాడు. ఏమండి ఇవన్నీ పట్టుకొని వెళ్ళండి. వాళ్ళిద్దరు గదిలో ఉన్నప్పుడు డోర్లు ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని కెమెరాలకు పట్టించేసాడండి. ఎంత అవమానం అండి ఇది! ఎంతటి దౌర్భాగ్యమైన జీవితాలండి ఇవి. పొరుగువాని భార్య. ఈరోజండి ఈ కామెడీలో కూడా వల్గారిటీ అండి. కామెడీ స్కిట్లు కూడా మీరు చూడండి ఎలా చేస్తున్నారంటే, వాడి భార్య దగ్గరికి వీడు పోవటం, వీడి భార్య దగ్గరకు వాడు పోవటం. ఏమంటే ఎదురింటిగా ఉన్న పిల్లలనేమో వీడి పిల్లలని చెప్పుకోవటం, వీడింట్లో ఉన్న పిల్లలనేమో మరొక ఆయన పిల్లలని చెప్పుకోవటం. అసలు అది అందులో నవ్వు ఎలాగ వస్తుందో అర్థం కావట్లేదండి. వల్గారిటీ సమాజం అండి ఈరోజున్న సమాజం. అంటే తప్పును కూడా కామెడీగా చూపిస్తుంది. పొరుగువాని భార్యను కూడటం కామెడీయా? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత కోపం అండి దేవుడికి ఇలాంటి క్రియలు అంటే. చెప్తున్నాడు ఇక్కడ, క్లియర్గా రాస్తున్నాడు. సమాజం ఇలాగుంది. యవనస్తులారా, నా పిల్లలారా, వెళ్ళకండి ఆ పాపాల్లోకి, వెళ్ళకండి ఆ దుష్ట సమాజంలోనికి. మీ బుద్ధి జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీరు కాపాడుకోండి. ఏమి హెచ్చరిస్తున్నాడండి వాక్యం ద్వారా దేవుడు. మీరు అలా చదువుకుంటూ వస్తే ఇంకా తర్వాత మాటలు మీరు చూడండి. పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు జరిగించేవాడు మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. చూడలేదండి ఇవన్నీ న్యూస్లుగా మనం. ఇప్పుడు న్యూస్లు వేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడు వేసాడండి దేవుడు ఈ న్యూస్? ఎప్పుడండి దేవుడు చెప్పాడు సమాజం ఇలా ఉంది అని? ఆ తర్వాత అంటున్నాడు, తర్వాత 12వ వచనం చూడండి. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. నన్ను మరచిపోయి, ఏమండి ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రధాన కారణం చెప్పాడండి. ఏంటి చెప్పండి అది? నన్ను మరిచిపోయాడు. దేవుడన్న భయం ఉంటే వెళతాడండి పొరుగుడు భార్య దగ్గరికి? వెళతాడా? దేవుడన్న భయం ఉంటే వెళతాడా పార్టీలకు? దేవుడన్న భయం ఉంటే వెళతాడా ట్రిప్పులకి?
పాపం పాపం పాపం, బాబోయ్ దేవుడు, బాబోయ్ దేవుడు. చూసారండి, ఇదంతా ఎందుకు జరిగిస్తున్నాడు మానవుడు అంటే నన్ను మరచిపోయి నన్ను మరచిపోయి నన్ను మరచిపోయి. దేవుడు ఉన్న చోట పాపాలు ఉండవు, దేవుడు వాక్యం ఉన్న చోట పాపానికి స్థానం ఉండదు. మనిషి క్రూరుడిగా తయారవడానికి, ఈ లంచాలు పుచ్చుకోవడానికి, ఈ నరహత్యలు చేయడానికి, పొరుగువాని భార్యతో పోయి తన కామాన్ని తీర్చుకోవడానికి ప్రధాన కారణం ఆ క్షణంలో వాడు నన్ను మరిచిపోతున్నాడు. అప్పుడప్పుడు చూడండి డైలాగులు ఎలాగుంటాయంటే, ఏదోనండి ఆ బలహీన క్షణం అలా జరిగిపోయింది. ఏంటంట బలహీన క్షణం అన్నారు, కాదు 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 కాదు, దేవుడిని మరిచిపోయిన క్షణం అది. అవునా? మనిషి జీవితంలో జరిగిస్తున్న ప్రతి పాపం వెనకాల కారణాన్ని బయలుపెట్టాడండి దేవుడు. నన్ను మరిచిపోయాడు. ఆ పాపం చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి నేను జ్ఞాపకం వస్తే చేస్తాడా? చేయడండి. తప్పు చేయాలనుకున్నప్పుడు ఒకసారి దేవుడు జ్ఞాపకం వస్తే అమ్మ వద్దండి. యోసేపు జీవితం అండి, ఏం జీవితం అండి. భార్య వచ్చి మీద పడిపోతానా, అధికారి భార్య, వద్దు 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 వద్దు, పరమందున్న నా దేవుని దృష్టికి ఇదేమవుతుంది? పాపం. యవనస్తుడండి, అవకాశం వచ్చిందండి తప్పు చేయడానికి. ఏమంటున్నాడు? ఎవరు జ్ఞాపకం వస్తున్నాడు ఆ క్షణంలో? దేవుడు. అంటే మనిషి పాడవకుండా ఉండాలి అంటే ఎప్పుడు అతని గుండెల నిండా ఏం కొట్టుకోవాలి అంటే దేవుడు దేవుడు దేవుడు. ఈ శబ్దం గుండె శబ్దంతో పాటు మరొక శబ్దం అవ్వాలి మన గుండెల్లో. దేవుడు దేవుడు. ఇంకెక్కడ ఉంటుందండి తప్పు? ఇంకెక్కడ ఉంటాయండి తప్పుడు నిర్ణయాలు? ఇంకెక్కడ ఉంటాయండి తప్పుడు మాటలు? ఇంకెక్కడ ఉంటుందండి పాపం? ఏం రాశాడండి, ఏం చెప్పాడండి దేవుడు? అలా మీరు కిందకి వెళ్ళండి, ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ 12వ వచనం. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించేవారు, నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. అప్పిస్తున్నారు, వాళ్ళ నుండి వడ్డీలు తీసుకుంటున్నారు. వద్దు, ఆ బలహీనుడు నీ దగ్గర అప్పు చేశాడంటే వాడి దగ్గర లేక అప్పు చేశాడు పాపం. వాడి మీద వడ్డీలు వేస్తావా? ఎందుకు కట్టాలి వడ్డీ? ఇచ్చావు, వాడి దగ్గర ఉన్నప్పుడు మరలా నీకు తిరిగి ఇస్తాడు. సహాయం చేయి. ఎందుకు వడ్డీ తీసుకుంటున్నావు? బైబిల్ అస్సలు వడ్డీలు జరిగించేవారిని బైబిల్ అస్సలు క్షమించదని చాలా చోట్ల చెప్తాడు. లేవిఖండాలు కూడా చెప్తాడు, నువ్వు అప్పులు ఇవ్వద్దు, అప్పు ఇయ్యి వాడు ఆపదలో ఉన్నప్పుడు, కానీ వడ్డీలు తీసుకోవద్దు. నేరం అన్నాడండి దేవుడు. ఆ అనాథలను బాధించొద్దు వడ్డీ రూపంలో. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం కదండి, గ్రామాల్లో ఇప్పటికే ఉందండి ఆ వ్యవస్థ. ఏం చేస్తారో తెలుసా అండి? కుటుంబం పేద కుటుంబం అనుకోండి, డబ్బులున్నవాడు ఒక 20,000 10,000 ఆ కుటుంబానికి ఇస్తాడండి. ఇచ్చి వాళ్ళ ఇంట్లో యవ్వన కాలంలోకి వచ్చిన కుమారుని వీడి దగ్గర తెచ్చేసుకుంటాడు పాలేరు కింద. ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఎంత దారుణం అంటేనండి ఆ వ్యవస్థ. వీళ్ళ ఇంట్లోనే పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడి పనిచేస్తూ ఉంటాడండి. పనిచేస్తూ ఉన్నప్పుడు పొరపాటున తండ్రి వచ్చి, అయ్యగారు ఏమండి మరి నా కొడుకు మీ దగ్గర పనిచేస్తున్నాడు కదా అంటే, వీడు పనిచేస్తున్నది దేనికి సరిపోయిందో తెలుసా? నీకు ఇచ్చిన డబ్బులకు వడ్డీకి సరిపోయింది అన్నాడు. మరి అప్పుడు తీరుతుంది? తీరదు. అంటే వాడు బ్రతుకున్నంతకాలం ఎవరికి ఊడిగం చేయాలి చెప్పండి? యజమానుడికి. ఏమండి ఇది అన్యాయం కదండి? వాడి శ్రమను దోచుకోవడం కదండి, వాడి కష్టాన్ని దోచుకోవడం కదండి. ఇది కదండి ఈరోజు సమాజం. ఎవరు బాగు చేస్తారండి దీన్ని? ఎవరు చెబుతారండి ఇవన్నీ? దేవుడు ఘోష కదండి బైబిల్లో ఉన్న వాక్యాలు. యవనస్తులారా మీరు బలవంతులు, మనకే చెప్పాడండి, యవనస్తులారా మీరు బలవంతులు, నా వాక్యం మీలో నిలుస్తుంది, మీ వాక్యం మీలో నిలబడుతుంది, రండి నా మాటలు నేర్చుకోండి, వెళ్ళండి సమాజానికి చెప్పండి, నా కోసం పని చేయండి అన్నాడు. పని చేయాల్సిన యవనస్తుడు ఎందులో పడ్డాడు? కామాన్ని తీర్చుకునే పనిలో ఉన్నాడు. సంతోషాల కొరకు పార్టీలు చేసుకునే మూడ్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడెక్కాడండి? అలా చదువుకుంటారండి. 12వ వచనంలో, నీవు నన్ను మరిచిపోయి లంచము పుచ్చుకునేవారు నీలో అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునేవారు నీ పొరుగువారిని బాధించేవారు నీవు బలవంతముగా వారిని దోచుకొనిచున్నావు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులను చరచుకొనుచున్నాను. చేతులు చరుస్తున్నాడంట. కోపం అండి. దేవుని పిల్లలారా,
ఇదేమండి, ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకుని ఆలోచించండి. ఈరోజు సమాజం ఎలా ఉంది, ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉన్నారు, ఎవరండి వీళ్ళని బాగు చేసేది, ఎవరండి వీళ్ళని దేవుడి వైపు నడిపించేది? బైబిల్లో నుండి ఒక యవ్వనస్తుని చూపిస్తానండి. అసలు ఈరోజు యవ్వనస్తులండి చిన్నపాటి కష్టాన్ని కూడా తట్టుకోరండి. అన్నట్లకి వాళ్ళకి కంఫర్టబుల్ కావాలి. కంఫర్టబుల్ అంటే వాక్యం 8 గంటలకు వస్తుందని చెప్పామనుకోండి, కరెక్ట్గా ఎన్ని గంటలకు రావాలి? 8కే రావాలి. పొరపాటున మనం 8:20కి ఇచ్చామనుకోండి, లేట్ అయిపోయిందండి, ఎంతసేపు ఎవరు ఉంటారండి అంతసేపు? ఎక్కడా? చర్చిలో ఉండలేరు, ఆన్లైన్లో కూడా ఒక 10 నిమిషాలు టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు పడి ఏమైనా అనుకున్న టైంకి లైవ్ రాలేదనుకోండి, ఓపిక ఉండదు. దేనిని సహించలేరండి, దేనిని భరించలేరండి. అన్నట్లకి తొందర తొందర తొందర, ప్రతిదీ టైంకి ఉండాలి, అన్నీ అనుకువగా ఉండాలి. భరించే స్థితి లేదు, భరించలేరండి. కానీ ఈ భరించలేని గుణం కూడా దేవుడికి నచ్చదు. అసలు దేవుడు పనిచేసేవాడు ఎంత ఓర్పుతో ఉండాలో తెలుసా? దేవుడు పనిచేసేవాడు ఎంత విధేయతతో ఉండాలో తెలుసా? దేవుడు పని చేసేవాడు ఎంత ప్రశాంతంగా ఉండాలో తెలుసా? దేవుడు పని చేసేవాడు ఎంత బాగుండాలో ఒక వ్యక్తి జీవితాన్ని చూపిస్తాను. అసలు ఆ వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టుకొని దేవుడు కొరకు బ్రతుకుతున్న నీవు అసలు అతని జీవితం ముందు నా జీవితం ఏమైనా సరిపోతుందా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి. బైబిల్ ఒక ప్రవక్త ఉన్నాడండి, యెహెజ్కేలు. యవనస్తుడు, వివాహం చేసుకున్నాడు, భార్య ఉంది, సేవలో ఉన్నాడు, దేవుడు పనిలో ఉన్నాడు. హఠాత్తుగా దేవుడు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, నాయనా నీ జీవితాన్ని ఒక సూచనగా ఇశ్రాయేలు ముందు నేను పెట్టబోతున్నాను అన్నాడు. సరే తండ్రి. వాళ్ళు దేవుడు ఏదైనా చెప్తే మారు మాట మాట్లాడరండి భక్తులంతా కూడా, ప్రవక్తలందరూ కూడా. ఈరోజు మనమే వాక్యానికి తలదించింది. కానీ ఆ రోజున్న యెహెజ్కేలు జరిగించిన ఒక కార్యక్రమం అసలు ఎక్కడున్నాం మనం దేవుళ్ళు అన్నట్టుగా మనల్ని ఆలోచింపజేస్తుందండి. 22వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం మీరు చూడండి, 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయము 15వ వచనం మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఏం తీసేస్తాడంట? నీ కన్నులకు ఇంపైనది, నీ కన్నులకు అందంగా కనపడేది, నీకు బాగా ఇష్టమైంది ఒకటి నీ దగ్గర నుంచి తీసేస్తానని అన్నాడు. ఏమండి, మనకి ఏదైనా ఇష్టమైంది దేవుడు మన దగ్గర నుంచి తీసేస్తే మనం దేవుడికి దగ్గర అవుతామా దూరం అవుతామా చెప్పండి? ఈరోజన్న మనుషులైతే ఏం చేస్తారు? బిడ్డ కావాలి, బిడ్డ కావాలి, బిడ్డ కావాలి, బిడ్డ కావాలని ఎదురు చూస్తున్నారు అనుకోండి. సుమారు 10-15 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఒక 4 రోజుల నుండి దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు అనుకోండి. తల్లిదండ్రుల ఆలోచనలు కానివ్వండి, మనుషుల ఆలోచనలు కానీ ఎలాగుంటాయండి? ఎలాగుంటాయి? ఎందుకండి ఇవ్వక ఒక బిడ్డ నుంచి ఆ బిడ్డను కూడా ఇప్పుడు ఏం చేశాడు? తీసేసుకున్నాడు. వెంటనే వీళ్ళ ఆలోచనలన్నీ ఎవరి పైకి మళ్ళుతాయంటే, దేవుడు ఏదో చేయిస్తాడండి, మనకి ఎందుకు ఇచ్చాడండి, ఎందుకు తీసేసుకున్నాడండి కదండి. మనకి ఇష్టమైంది మన దగ్గర నుంచి పోతే అసలు మనసంతా ఏదో రకమైన బాధలోకి వెళ్ళిపోద్దండి. ఉదాహరణకి సెల్ ఫోన్ అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ సెల్ ఫోన్ వద్దురా తీసేయి అని లాగేసుకున్నాడు. ఎలాగుంటుంది చెప్పండి? మీరు కొన్న ప్రతి సెల్ ఫోను 2 రోజులు ఉండి మీ దగ్గర నుంచి మాయమైపోతుంది అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? అసలు ఈరోజు అన్నం లేకపోయినా ఉంటాడు కానీ మనిషి ఏది లేకపోతే ఉండలేడు. ఒక్క 10 నిమిషాలు ఫోన్ చేతిలోంచి మిస్ అయ్యేసరికి తడిమేసుకుంటున్నాడండి, ఏదో బంగారం పోయినట్టు. ఏది 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 ఏంటి ఫోను? అంత ఎడిట్ అయిపోయారండి ఫోన్కి. ఆడుతూ ఉండాలి వేలు మీద ఎప్పుడూ. అది ఏ ఉపయోగం? నేనేమైనా బాగు చేస్తుందా? నీకేమైనా పరలోకాన్ని ఇస్తుందా? నీకేమైనా జ్ఞానాన్ని పెంచుతుందా? నిన్నేమైనా దేవుడికి దగ్గర చేస్తుందా? ఏమి లేదు దాంట్లో. మళ్ళీ నీకు ఇష్టమైంది ఒకటి నీ దగ్గర నేను తీసేస్తాను అన్నాడు. ఏం తీసాడు అనుకుంటున్నారు?
తన సొంత భార్యను తన దగ్గర నుంచి తీసేసాడండి. తీసేయటం అంటే దూరంగా ఊరికి పంపించలేదు. ఏం చేశాడు తెలుసా? చంపేశాడు. ఏమండి, ఈ సంఘటన నిజంగా మన జీవితాల్లో జరిగితే ఎలా రియాక్ట్ అవుతాడండి మనిషి? ఎలా తీసుకుంటాడు అసలు దీన్ని? అయితే దేవుడైతే ఇలాగ ఎందుకు చేస్తాడండి అంటారా? అనరండి, అంటారు. కానీ ఆ రోజున్న యెహెజ్కేలు గొప్పతనం మనం చూడాలండి. ఇక ట్విస్ట్ ఏంటంటే, భార్యను తీసేసి ఆ భార్య చనిపోయిన భార్యను ఇంట్లో పెట్టుకొని నువ్వేం చేయాలని చెప్తున్నాడో తెలుసా? సువార్త చేయాలి, వాక్యం చెప్పాలన్నాడు. అసలు ఇష్టమైంది పోయినప్పుడు వెంటనే మనిషి దేంట్లోకి దిగిపోతాడు? బాధల్లోకి. ఆ బాధల్లో నుండి బయటికి రావాలంటే ఎంతకాలం పడుతుంది? ఏమండి, కొన్ని రోజులు నన్ను ఏమంటే డిస్టర్బెన్స్ చేయొద్దండి, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేనండి, ఈ డైలాగులు రావండి. కాస్త ఒంట్లో పోకపోతే, కాస్త ఆరోగ్యం బాగోకపోతే, ఏమండి నాకు ఎందుకునండి బాగోలేదు, నేను ఎక్కడికి రాలేనండి దయచేసి, నీరసంగా ఓవర్ డైలాగులు ఇయ్యే. భార్య చచ్చిపోయింది, చెప్పి చంపేశాడు. ఎవరు? దేవుడే. కొడుకా, నీకు ఇష్టమైంది ఒకటి నీ దగ్గర తీసేస్తాను చెప్పి చంపేశాడండి. ఇంతకీ చెప్పినప్పుడు తెలియదు ఈయనకి, నీకు ఇంపైంది ఒకటే నీ దగ్గర నుంచి తీసేస్తానంటే ఈయన వెయిటింగ్లో ఉన్నాడు. ఏం తీసేసుకుంటాడంటే చూసేసరికి ఎవరిని తీసాడు? భార్యను తీసేసాడండి. అసలు ఈరోజు మనిషి అయితే గొప్ప కూలిపోడండి నిలువున. ఆ భార్యను తీసేసిన తర్వాత దేవుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఏ వండర్ఫుల్ లైఫ్లో అండి అలా దేవుడిలో. ఆ తర్వాత అంటున్నాడు, ఒక్క దెబ్బతో నేను తీసివేయబోచున్నాను, నువ్వు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు వివడవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము అని తర్వాత అంటున్నాడు, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షములు తొడుక్కొనవలను, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారమును భుజించవద్దు, ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంతమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయముననే నేను చేసి తిని. ఏం చేశాడు? మరునాటి ఉదయాన్నే ఏం చేశాడు? నీ కాళ్ళకు పాదరక్షలు తొడుక్కో, శిరస్సు అవన్నీ ధరించుకోవాల్సినవన్నీ ధరించుకో, వెళ్ళిపో సమాజంలోకి, నా గురించి చెప్పన్నాడు. ఎప్పుడు చచ్చిపోయిందంట భార్య? సాయంత్రం చచ్చిపోయిందంట. పొద్దున ఏం చెప్పడానికి వెళ్ళాడంట? వాక్యం. ఏమంటే ఇంట్లో భార్య రాత్రి చచ్చిపోతే పొద్దున ఏం చెప్తున్నాడు వెళ్ళి? అసలు ఏవైనా దగ్గరగా ఉన్నాయండి మన జీవితాలు? ఎందుకు దేవుడి దగ్గరికి రావట్లేదంటే చెప్పే కారణాలు ఉంటాయండి బాబోయ్, చెవులంప రక్తం అండి ఆ కారణాలు వింటే. ఒక్కటి కూడా బలమైన కారణం ఉండదండి నువ్వెందుకు దేవుడి దగ్గర రావట్లేదంటే. ఒక్కటి బలమైన కారణం ఉండదండి. అన్ని లోక సంబంధమైనవే, అన్ని దేవుడికి ఇష్టం లేనివే, అన్ని దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అది చేసి అందులో ఇరుక్కుపోయి అందులో కూరుకుపోయి అవే మరల దేవుడి దగ్గరికి రానివ్వట్లేదని అవే కారణాలు చెప్పటమే. మళ్ళీ వద్దంటాడు దేవుడు, అదే చేస్తాడు, అందులో ఇరుక్కుంటాడు. ఎందుకు రాలేకపోతున్నావు అంటే అదే సాగ్గా చెప్తాడు మళ్ళీ. చూసారండి ఎక్కడ ఆయన జీవితం అండి. మీరు తర్వాత చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చివర 14వ వచనం వరకు చదివితే, ఎందుకు నాయనా ఇది నా జీవితంలో జరిగించావంటే నీ జీవితాన్ని ఒక గుణపాఠంగా ఈరోజున్న ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టబోతున్నాను ఆయన. చూడండి నా కొడుకు, చూడండి ఇదే నా బాధ, మీరు నాకు దూరమైనప్పుడు నేను ఇదే బాధ మీ ఎడల పడ్డాను. నా కొడుకు బారిపోతే ఎంత బాధపడ్డాడో అదే బాధ నేను మీ ఎడల మీరు నాకు దూరమైనప్పుడు మీ గురించి నేను బాధపడుతున్నాను. ఇదిగో ఆయనకి ఇష్టమైన దానిని ఆయన దగ్గర నుంచి దూరం చేశాను కదా, మీరందరికీ ఇష్టమైన దాన్ని నేను పాడు చేయబోతున్నాను. అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో మీకు. అది మీకు అర్థం కావడానికి నా కొడుకు జీవితాన్ని మీ ముందు పనంగా పెట్టాను. మీకు రాబోతుంది శ్రమ, జాగ్రత్త, కాచుకోండి. నా కోపానికి ఉగ్రుడు అవ్వడానికి రెడీగా ఉన్నాడు, కాచుకోండి మీరు అంటాడు. చదవండి తర్వాత వెళ్ళిన తర్వాత. దేవుని పిల్లలారా, కనుక ఈరోజు ఉన్న సమాజాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఈరోజు సమాజంలో జరుగుతున్న పాపాలు మన ముందు పెట్టాడు. మనం ఎలా బ్రతకాలో మనకు చెబుతున్నాడు. ఇదంతా జరిగించాల్సింది, చెప్పాల్సింది సమాజానికి ఎవరు అన్నప్పుడు ఇక్కడ కూర్చున్న మనమేనండి. ఈ వాక్యాన్ని వెంటనే యవనస్తులే తినని జరిగించాలి. చివరి మాటలు యెషయా గ్రంథం 66వ అధ్యాయం మీరు చూడండి.
యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై, ఏమండి ఇది అండర్లైన్ చేసుకోండి ఇక్కడి నుంచి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. అబ్బా, ఎలాంటి మనసుతో ఉండాలంటే దేవుడి దగ్గర, ఎలాంటి మనసుతో ఉండాలంటే వాక్యం దగ్గర. ఇందాక మీరు చెప్పాడు చూడండి, కుమారుడా నువ్వు స్వస్థ బుద్ధి గలవాడవై ఉండాలన్నాడు కదా, మంచి బుద్ధి రావాలన్నాడు కదా. ఎప్పుడు వస్తుంది అనుకున్నారా బుద్ధి? ముందు మనము దేవునికి సరెండర్ అవ్వాలి. దేవునికి సరెండర్ అవ్వటం అంటే దేవుడి వాక్యానికి సరెండర్ అయిపోవాలి. అమ్మో, వాక్యంలో అది ఉందంట. ఎలాంటి మనసుకు వచ్చేయాలని చెప్తున్నాడు అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుడి మాట వినగానే ఏం రావాలంట? వణుకు వస్తుందా, నిద్ర వస్తుందా చెప్పండి. ఏమండి, ఈరోజు ప్రసంగాలు వింటుంటే అమ్మో దేవుడు ఇలా రాశాడు, అమ్మో అమ్మో అని భయపడిపోతున్నారండి. వణుకు. అదే కలెక్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? ఆడి ఎదురుకుండా ఉన్నవాడికి ఏముంటుందంటే ఇలాగ అంటూ ఉంటాడు. ఎందుకు? వెనకాల ఇద్దరు గన్నమేనలు ఉంటారు, హడావుడు ఉంటుంది. కలెక్టర్ ఏమన్నా తప్పుడుగా మాట్లాడితే లోపలేసేస్తారేమో కదండి. ఓ పోలీసు వాడికి భయపడతాడండి, ఒక కలెక్టర్కి భయపడతాడండి. దేవుడికి భయపడేవాళ్ళు, దేవుడి మాటకు భయపడేవాళ్ళు. ఏమండి, ఇవన్నీ విని విడిచిపెట్టేస్తున్నారండి. ఈరోజు విని వనకాల, అవునండి దేవుడు ఇలా చెప్పాడా, అమ్మో నేను ఇలాగే ఉన్నానండి, అయితే నేను ఏం చేసుకోవాలి, ఇప్పుడు మార్చుకోవాలి. ఎలాంటి హృదయానికి రావాలని చెప్తున్నాడంటే, విరిగి నలిగిన హృదయానికి రావాలంట. హృదయం ఏమైపోవాలి? నలిగిపోవాలి. దేనితో? దేవుడి మాటలతో నలిగిపోవాలి. ఎలాగుంటాయండి కొన్ని దేవుడి మాటలు కరెక్ట్గా గుండెల్లో గుచ్చినట్టుగా ఉండవండి. మనకి గుచ్చినప్పుడు గుచ్చుకొని ఆ హృదయం నలిగిపోయి స్వీకరించే స్థితికి నువ్వు రావాలి. దేనిని? దేవుడి మాటను హృదయపూర్వకంగా స్వీకరించి భయపడి వణికే స్థితికి ఎప్పుడైతే వాక్యం వింటున్న వాళ్ళు, వాక్యం చెబుతున్న వ్యక్తి వచ్చారో అక్కడండి దేవుడి పంట పండేది, అక్కడండి దేవుడి కార్యాలు జరిగేవి, అక్కడేనండి దేవుడు కోరుకున్న జీవితాలు కట్టబడేవి. చాలాసార్లు చెప్తాను నేను, వాక్యం వినటం కాదు, విన్న వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని దాన్ని ఏం చేయాలి? పాటించాలి. అమ్మో దేవుడు ఇది చెప్పాడా, ఇలా మాట్లాడేటప్పుడు ఇలా ఉండమన్నాడా, మాట్లాడే జాగ్రత్త. పని చేసేటప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండమన్నాడా, పని దేవుడు ఏదైనా చేతికి అప్పగిస్తే పని చేసేటప్పుడు జాగ్రత్త. పని చేయకపోయినా పర్వాలేదండి, కానీ అజాగ్రత్తగా గనక పని చేస్తే ఏమైపోతాడని చెప్పాడు బైబిల్లో అంటే, శాపగ్రస్తుడు అన్నాడు. శాపం తెలుసా? దేవుడు పని సరిగ్గా చేయకపోతే. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి దేవుడి పని అనేసరికి. దేవుని పిల్లలారా, ఎందుకంటే ఆ పని మనం సరిగా సక్రమంగా జరిగించటం వలన అనేక మంది రక్షణలోకి వస్తారు. అది దేవుడి కోపం. పని దేని కొరకు చేస్తున్నాం చెప్పండి? ఈరోజు మనమంతా ఆత్మల రక్షణ కొరకు. నలుగురికి దేవుడి మాటలు వినిపించాలి, వాళ్ళలో దేవుడు భయాన్ని పుట్టించాలి, వాళ్ళని దేవుడికి దగ్గర చేయాలి. వాళ్ళ కన్న తండ్రి వాళ్ళ గురించి మన ఆశలు పెట్టుకున్నాడని వాళ్ళకి చెప్పాలి. ఇదే కదండి మన పని సారం. మనం పని చేస్తున్నది అందుకే కదా అందరం కొట్టుకుంటున్నది. అందులో జాగ్రత్తగా ఉండాలి. ఆ కిందకి వెళ్ళేసరికి చూడండి ఏమంటాడు అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే, అండర్లైన్ చేసుకోండి, వండర్ఫుల్ సెంటెన్స్ అండి ఇది, వానినే నేను దృష్టించుచున్నాను. నాకు భయపడేవాడినే నేను దృష్టిస్తాను. వానినే నేను దృష్టించుచున్నాను అంటే అర్థం ఏంటి? వాడిపైనే నా చూపు. నా మాటకి ఎవడు భయపడతాడో, నాకెవడు భయపడతాడో వానినే నేను చూస్తాను. వాడిపైనే నా దృష్టి, వాడిపైనే నా ఆలోచనలు. వాడే నాకు ఇష్టడు.
ఇంట్లో తండ్రి మనసు కూడా ఎలా ఉంటుంది చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక నాన్న ఏది చెప్తే అదే అంటున్నాడు, ఒకడేమో తిరగబడుతున్నాడు. ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది చెప్పండి? మాట వింటున్న వాడి మీద, మాట విని తండ్రి ఇష్ట ప్రకారం చేస్తున్న వాడి మీద ఎంత ప్రేమ వాడి మీద పొంగుకొస్తుందండి. వదరబోతండి. వినండి చెప్పిన మాట, వాడి గురించి వదిలేయండి. చెప్పి 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 మాట వినని వాడిని కొంతకాలానికి ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టరా? ఇప్పుడు దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు కొంతమందిని, పట్టించుకోడండి. అంటే ఆ లైఫ్ ఎండింగ్కి వచ్చిందని అర్థం. ఇక వాళ్ళకి ఎటువైన దేవుడి మాటలు అందవు. ఏ దైవ సేవకుడి నుండి ఎలాంటి గద్దింపులు వాళ్ళ దగ్గరికి రావట్లేదంటే వాడు చాప్టర్ క్లోజ్ అయిందని అర్థం. విడిచిపెట్టాడు. నేను నాయందు భయపడుతున్న వాడినే నేనేం చేస్తున్నాను? దృష్టి పెడతాను. వాడినే అమ్మ నా మాటలకు లొంగుతున్నాడు, నా మాట వింటున్నాడు, నా మాటకి గౌరవం ఇస్తున్నాడు, వీడు నా కొడుకు, ఈమె నా కుమార్తె, ఈమె వెనకాల నేను ఉండాలి, ఈయన వెనకాల నేను ఉండాలి. మీరు అలా చదవండి, తర్వాత మాటలన్నీ మీరు చూస్తే ఏమండి, మాట వినకుండా ఏది చేసినా వ్యర్థం అని చెబుతాడండి. తర్వాత ఆ రోజున ఇశ్రాయేలు అంతా బలులు ఇస్తున్నారు. వద్దు, మీ బలులు ఎలాంటివో తెలుసా? మీరు జంతువులను బలిస్తున్నా మీరు నాకు దానిని నరహత్య చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది అది అంటాడు. తర్వాత మాటలు మీరు చదవండి. ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాని వాడే అంటున్నాడు. చూడండి, అంటే అర్థం ఏంటి? పాపం చేయొద్దురా అన్నాడు, ఆ పాపాన్ని ఏమో మానట్లేదు. పాపానికి పరిహారంగా దేన్ని బలేస్తున్నాడు? జంతువును బలేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు జంతువును బలేస్తున్నట్టుగా లేదు, నాకు ఎవరిని బలేస్తున్నట్టుంది? నరుణ్ణి బలేస్తున్నట్టుగానే ఉందరా. మాట వినప్పుడు ఎవడకు కావాలరా నీ బలులు అంటున్నాడు. కింద సారం అదేనండి దేవుని పిల్లలరా. కనుక దేవుడు ఎవరిని దృష్టిస్తాడు అంటే తన మాట వినేవాళ్ళను. తన మాట ఎప్పుడైతే వింటామో, వాక్య భయం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మన ప్రవర్తన బాగుంటుంది, మన మాట బాగుంటుంది. యవనస్తులుగా ఈరోజు పరపక్షమందుండే వారికి మనం దొరకకుండా ఉండాలి అంటే ఇవన్నీ మన జీవితాలలో జరిగించాలి. చివరిగా మీరు 4వ వచనం కానీ చూడండి ఏమంటాడు. 4వ వచనం, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయాను. నేను పిలిచినప్పుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు పిలుస్తాడు దేవుడు? చెవిలోకి వచ్చి నాయన బాగున్నావా అని పిలుస్తాడా? దేవుడు పిలుపు అంటే ఏంటి చెప్పండి? ఈరోజు యూత్ మీటింగ్ ఇదేంటి చెప్పండి? అందరికీ యూత్కి పిలుపు. ఒక చోట దేవుడి పని జరుగుతుందని మెసేజ్ పెడతాం, అదేంటి చెప్పండి? పిలుపు. వాక్యం ద్వారా పిలుస్తాడు దేవుడు, వాక్యం ద్వారా పిలుస్తాడు. నేను వాళ్ళని పిలుచున్నప్పుడు ఏం చేస్తున్నారంట? ఉత్తరం ఇచ్చువాడు ఒకడును, తెలుగు రిటర్న్గా అమ్మ ప్రభా మేము ఉన్నాం, మరి మేము వచ్చేస్తామని ఒక్కడు కూడా లేడు. ఆ తర్వాత అంటున్నాడు, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయాను. వినేవాడు లేడు అంటే అర్థం ఏంటి? వినటం లేదని కాదు అర్థం. అక్కడ విన్నది ఏం చేయట్లేదు, పాటించటం లేదు. అప్పుడప్పుడు మీరు చూడండి, ఈ రాజకీయ నాయకుల సభలు జరుగుతాయండి. పబ్లిక్ ఎంతమంది ఉంటారు అక్కడ? వేలలో ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి మరీ అక్కడికి నడిపిస్తారు ప్రజల్ని. ఏమండి, వేల మంది పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు, ఆ రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నది అందరు వింటారండి అక్కడ. మీరు చూడండి, రాజకీయ మీటింగ్లకి మీరు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరు వినరండి ఆ ప్రసంగాలు. ఏదో డబ్బులు ఇస్తానంటే వెళ్ళేవాళ్ళు, ఆ బిర్యానీ ప్యాకెట్లకి పొట్లాలకు అలవాటు పడి వెళ్ళిన వాళ్ళే తప్ప అక్కడ ఆయన చెప్పిన మాట ఎవడు వినడు. అలా తయారైపోయింది ఈరోజు ఎవరి పరిస్థితి? దేవుడి పరిస్థితి. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. గుడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి గుడికి? ఆదివారం కనుక గుడికి వెళ్ళాలి. గుడికి ఎందుకు వెళ్ళాలి? ఆదివారం కనుక గుడికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? కూర్చోవాలి. ఎక్కడ ఫ్యాన్ ఉందో, ఎక్కడ గోడ ఉందో చూసుకుని కూర్చోవాలి. కూర్చొని ఆయన ఏదో చెబుతాడు, ఆయన చెప్పినంతసేపు అలా భరించాలా. భరించి అయిపోగానే లేవాలి, ఓ ప్రార్థన చేయించుకోవాలి, ఓ కానుక వేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి, వెళ్ళిపోవాలి. అంతేనా? ఎందుకు వెళ్ళాడు గుడికి? ఎందుకు వెళ్ళాడండి? దేవుడు చెప్పిన మాట ఏమైనా నేర్చుకుని నా జీవితంలో ఏం లోపం ఉందో, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో ఏమన్నా సరి చేసుకుందామని గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? సరి చేసుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? బాగా వినండి, మీరు ఎందుకు వస్తున్నారు గుడికి? ఎందుకు వస్తున్నారు ప్రసంగాల దగ్గరికి? ఎందుకు వస్తున్నారు దేవుడి సన్నిధికి? ఎందుకు రావాలి? అసలు
తప్పులు దిద్దుకునే వాక్యాలు విని గ్రహించి నేర్చుకుని బ్రతుకును మార్చుకోవడానికి వాక్యం వినాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి. చూసారా, నాకిష్టము కాని దాన్ని కోరుకున్నారు. ఏమిటి, దేవుడికి ఇష్టాలు ఉంటాయా? ఉంటాయండి. ఆ ఇష్టం ఎవరిలో నెరవేరాలని కోరుకుంటున్నాడు? మనలో నాకు ఇష్టమైంది నా కొడుకు చేస్తే బాగున్నాను కోరుకుంటున్నాడు. కానీ మనకేముంటాయి సపరేట్గా? మనకో ఇష్టం, మనకో మనసు, మనకో ఆలోచనలు, మనకో బోల్డ్ ప్రణాళికలు. దేవుడి కొరకు వేసేవి ఏముండవు. చూసారండి. ఆ తర్వాత మాట మీరు చూడండి. కావున నేనును వారిని మోసములో ఉంచుదును. ఇంక డిసైడ్ అయిపోయాడండి. ఏం చేస్తాడంట? కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పిస్తాను. రప్పించాడు. ఇప్పుడు ఏమొచ్చింది? కరుణ. వాడు భయపడేదాన్ని వాడి మీదకి రప్పిస్తాను. ఎందుకంటే నా ఇష్ట ప్రకారం బ్రతకడు కదా. గజ 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 వణికిపోతున్నాడు. మూతికి మాస్కు లేకుండా బయటకు అడిగట్లేడు. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రసాదానికి చేతిరెట్టినట్టుగా చేతిరెడుతున్నాడు. ఇలాగా దేనికోసం? ప్రసాదానికి పెట్టినట్టు పెడుతున్నారండి. ఒకప్పుడు ఇలా ప్రసాదానికి పెట్టేవారు. అబ్బా ఏంటి కొంచెం ఏంటి శానిటైజర్ వాళ్ళు రెడీగా ఉంటున్నారు. ఏమంటే ఒకప్పుడు మర్యాద అంటే వెళ్ళగానే మంచినీళ్ళు ఇవ్వడం మర్యాద. ఇప్పుడు మర్యాద ఏంటి? ఇంటికి వెళ్ళంగానే ఇలా నుంచుంటున్నారు శానిటైజర్ డబ్బా అట్టుకుని. ఇది మర్యాద ఇప్పుడు. చూసారండి, ఏం తిప్పాడండి ప్రజల్ని, ఏం తిప్పాడండి. భయపడరు కదరా, నాకు చూపిస్తాను, నా కోపం ఏంటో చూపిస్తాను, నా భయం ఏంటో చూపిస్తాను నీకు. అల్లాడిపోతుందండి ప్రపంచం 6 నెలలు 7 నెలలుగా. వారు భయపడే వాటిని నేను వాళ్ళ మీదకి రప్పిస్తాను. ఎందుకు? కింద చెప్తున్నాడు 5వ వచనం. మీరు 5వ వచనం చూస్తే, యెహోవా వాక్యమునకు భయపడవారులారా ఆయన మాట వినండి. వినండి, ఆయన మాట వినండి, ఆయన మాట వినండి, ఆయనకు భయపడండి, మీ బ్రతుకులు మారుతాయి. చూసారండి, దేవుడు 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 అనగానే ఎవరికి భయం లేదండి. కొన్ని చోట్ల దేవుడు వాక్యం చెబుతూ ఉంటాం కదండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని వాక్యపరంగా సరిచేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటాయంటే, లోకంలో మనుషులు మాట్లాడుతూ ఉంటారండి. అలా కాదమ్మా ఇలాగా, ఇలా కాదమ్మా అలాగని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను తీసుకున్నట్టుగానే ఏ మాటలు తీసుకుంటారు తెలుసా? దేవుడి మాటలు తీసుకుంటున్నారు. ఒక వాల్యూ, ఒక స్టాండర్డ్ ఉంది దేవుడి మాట, వాక్యానికి. ఆ శక్తి కలిగింది. ఆ వాక్యమే నువ్వు ఉంటని విశ్వాన్ని కలిగించింది. శబ్దం, దేవుడి మాట. ఆ మాటకు లోబడకపోతే, ఆ మాటకు మనం మనిషి భయపడకపోతే బుద్ధి మారదు. కనుక ప్రారంభంలో మీరు చదివిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు? యవ్వన పురుషులారా మీరు మంచి స్వబుద్ధి కలిగిన వారే మీరు ఉండాలి. అలా ఉండాలని తీతును వాళ్ళని ఏం చేయాలి? హెచ్చరించు అన్నాడు. ఎందుకు? పరపక్షమందున్నవాడు మీ మీద చెడ్డ మాట మాట్లాడాలి అంటే వాడు ఏం చేయాలంట? సిగ్గుపడినట్లు మీరు సత్క్రియలలో మీరు ఎలాగ ఉండాలి? మాదిరిగా ఉండండి. ఎప్పుడు వస్తుంది ఇదంతా అంటే, నువ్వు వాక్యంలో బాగా ఉంటున్నప్పుడు, నువ్వు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడు దేవుడి పనుల్లో ఉంటున్నప్పుడు ఇదంతా జరుగుతుంది. కానీ సత్క్రియలు నేను ఇలా ఉన్నతమైన స్థితికి తెస్తాయి దేవుడి పనులు. ఓకే అండి.